ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవా, నీకు వందనములు. మమ్మను ప్రేమించి మా కొరకై కలువరి శిలువలో ప్రాణమర్పించి చనిపోయిన సమాలించబడి తిరిగి లేచిన పునరుద్ధరణైనటువంటి దేవా, నీకే వందనాలు. విశ్వాసందరూ ఉచితముగా నీతిమంతులుగా తీర్చి పరసంబంధ ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా చేసిన దేవా, నీకే స్తోత్రాలు. మరొక శుభదినాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసిన కొరకే వందనాలు చెల్లించుచు, ఉదయకాల సమయంలో ఎడాలు సెలయేర్ల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి ఆశీర్వదించమని, ఆదరించమని, ధైర్యపరచమని, సరిదిద్ది దేవా, నిన్ను చూసి వెంబడించుటకు కావలసిన కృపను కూడా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎడార్లో సెలయేర్లు. జూన్ 27వ తేదీ నాడు దేవుడు నీకు బలము కలుగ నియమించున్నాడు. కీర్తనలు 68:28వ వచనం. మన జీవితంలో ప్రతిదీ స్పష్టముగా తగినంత తీవ్రతతో జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వానికి బలాన్ని ప్రసాదిస్తాడు. మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడతాయి. ఇది ఉడికిపోయే శక్తి కాదు. ఎంత వాడుకున్నా తరగని పెద్ద మొత్తాలలో మన శక్తి సమకూడుతుంది. నీ రోజులు ఎలాగో నీ బలము అలాగే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మానసిక శక్తి, నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, ఇతరుని ఆప్యాయంగా చూడగలిగే మనసు, సరైన ఆదర్శాలను రూపొందించుకోగలిగే, వాటిని సాధించగలిగే శక్తి, ఇవన్నీ నీలో దినదినాభివృద్ధి చెందుతాయి. నేను సాగిపోవటానికి దేవుడే నా శక్తి. బ్రతుకు బాట సవిసారము లేనిదైనప్పటికీ ముందుకి అడుగు వేసే శక్తినిచ్చేది దేవుడే. మలుపు లేని ఇరుకు దారిలో, ఆహ్లాదకరమైన సంఘటనలేమీ లేని చప్పిడి జీవితపు సుదీర్ఘ ప్రయాణంలో, ఆత్మ కృంగిపోయిన వేళల్లో, మార్పు ఏమీ కనపడని గానుగెద్దు బ్రతుకుల్లో బలాన్నిచ్చేది, నడిపించేది ఆయనే. పైకి ఎక్కిపోవటానికి దేవుడే నాకు శక్తి. కష్టాల కొండల్ని భయము లేకుండా ఎక్కిపోయే శక్తి నాకు ఆయనే. క్రిందికి దిగి వెళ్ళటానికి దేవుడే నాకు శక్తి. మనసును ఉత్తేజపరిచే ఉన్నత శిఖరాల నుండి కొండగాలిని, వెచ్చని సూర్యరశ్మిని వదిలి కొండ దిగి వచ్చేసే వేళలో గాలి స్తంభించి గుండె బరువెక్కితే బలమిచ్చి నన్ను ఆదరించేది కూడా ఆయనే. ఆరోగ్యం దెబ్బతిని శారీరకంగా కృషించిపోతూ ఉన్న ఒక వ్యక్తి అనేవాడు, ఈ దిగి రావడమే నేను భరించలేకపోతున్నాను. నిశ్చలంగా ఉండటానికి దేవుడే నాకు శక్తి. కదలక మెదలక నిశ్చలంగా ఉండటం ఎంత కష్టం. పనేమీ లేక నిజంగా ఉండే సమయాల్లో మనం ఒకరితో ఒకరు చెప్పుకుంటాము కదా, అబ్బా చేయటానికి ఏదన్నా పని ఉంటే ఎంత బాగున్ను అని. చిన్న పిల్లవాడికి జబ్బేస్తే తల్లి వైద్యం తెలియక నిస్సహాయంగా నిలబడిపోవలసిన స్థితి ఎంత దయనీయంగా ఉంటుంది. ఆమెకు అది అగ్ని పరీక్షే కదా. అయితే ఏం చేయకుండా కూర్చొని ఎదురు చూడటానికి ఎంతో శక్తి అవసరం. దేవుడే మన శక్తి. దేవునిలోనే మన అవసరాలకు చాలినంత శక్తి ఉంది. దేవుడు చాలు.